ఈరోజు బార్బెల్ రోయింగ్ గురించి చెప్తా. పేరేనండి బార్బెల్ రోయింగ్. బార్బెల్ అంటే అది, రోస్ అంటే లాట్ యాక్టివేట్ చేయడం, లాట్తో యాక్టివేట్ చేసి రోయింగ్ చేయడం. ఈ రెండింటిని కలిపి చేస్తే బార్బెల్ రోయింగ్ అంటారు. చాలామంది హ్యామ్స్ట్రింగ్ ఉందా చేసేటప్పుడు ఈ హ్యామ్స్ట్రింగ్, ఈ గ్లూట్స్ మొత్తం యాక్టివేట్ చేస్తారు. ఓన్లీ ప్యూర్ లాట్ మీద పడేలా చెప్తాను. అందరూ చేసేది ఫస్ట్ నార్మల్ చూపిస్తా. బార్బెల్ ఉందా, ఇంక ఇది ఇక్కడ హ్యామ్స్ట్రింగ్ వర్క్ అయింది, గ్లూట్స్ వర్క్ అవుతాయి. ఇది మామూలు చేసే ఫామ్. ఇప్పుడు నేను చేసేది డోరినేట్స్ అని 6 టైమ్ మిస్టర్ ఒలింపియా. ఇప్పుడు నేను చేసేది ఎయిడ్స్ రోయింగ్ అంటారు. అది ఓన్లీ ప్యూర్ లాట్స్ మీద పడుద్ది. ఓన్లీ ఈ ఏరియా మాత్రమే యాక్టివేట్ అయింది. ఈ హ్యామ్స్ట్రింగ్, గ్లూట్స్ ఇవన్నీ యాక్టివేట్ అవ్వు. అంతేకాక ఇది చేస్తే వేరేవి చేస్తే లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చింది. ఇది అనుకో లోయర్ బ్యాక్ పెయిన్ రాదు, నెక్స్ట్ డే పెయిన్ వచ్చింది. పెయిన్ కూడా కాదు, మజిల్ యాక్టివేట్ అయినట్టు తెలిసిద్ది. దీనికి ఫామ్ చెప్తా సింపుల్గా. జస్ట్ ఒక బార్బెల్ తీసుకో, వీలైనంతవరకు క్లోజ్ గ్రిప్ తీసుకోండి. కొంచెం ఇట్లా క్లోజ్ గ్రిప్ తీసుకొని ఇక్కడికి కాదు ఇట్లా తీసుకుంటే అప్పర్ బ్యాక్ యాక్టివేట్ అయింది. ఇట్లా గ్రిప్ తీసుకుంటే ఇక్కడికి కొంచెం నేరో తీసుకొని ఇక్కడ ట్రై చేసినా ఒక మాదిరికి వచ్చింది. అదే క్లోజ్ గ్రిప్ ఇట్లా తీసుకున్నారు అనుకో, తీసుకుని లాట్ యాక్టివేట్ చేయాలి. ఇట్లా ఎల్బో క్లోజ్ అవ్వాలి. ఈ లాట్ ఏరియాకి కరెక్ట్గా మధ్యలో ఈ సెంటర్లో టార్గెట్ చేసేయాలి. చేసేటప్పుడు ఇంకోటి ఫామ్ ఉందా, ఫస్ట్ది హెడ్ చూసుకోవాలి. ఇప్పుడు నా పొజిషన్ చూడండి. తర్వాత నేను ఒక 85 kgsతో వెయిట్ వేసి ఫామ్ పోకుండా ఇప్పుడు చెప్పే ఫామ్తోనే యాస్టిస్ అంతే ఉంటుంది ఫాము. ఇట్లా వచ్చేసిన తర్వాత ఇంకా హెడ్ పైకి ఉండాలి. హెడ్ పైకి ఉండి వెయిట్ చేసేటప్పుడు బార్బెల్ ఈ రాడ్ అనేది చూడండి, కేవలం స్ట్రైట్ లేకపోదు, కొంచెం క్రాస్గా వచ్చింది. ఇట్లా పూర్తిగా స్ట్రైట్గా వస్తే అప్పర్ బ్యాక్, రేర్ డెల్ట్ ఇట్లాంటివన్నీ వర్క్ అవుతాయి. మనకు టార్గెట్ అవ్వాల్సింది ఈ మజిల్, ఈ అప్పర్ బ్యాక్ కాదు. చేసేటప్పుడు కూడా ఇట్లా లోపలికి వేసుకోమాకండి. ఇట్లా లోపలికి వేసుకోకుండా ఈ రెండు ఎల్బో ఓపెన్ అవ్వాలి, ఎల్బో టైట్ అవ్వాలి. లాట్ ఉందా, ఈ లాట్ టార్గెట్ అయ్యేటప్పుడు బాడీకి ఇక్కడ తీసుకురామాకండి. దీనికంటే బాడీ కంటే ఎల్బో అనేది ఇంకా వెనక్కి వెళ్ళాలి. పూర్తిగా బ్యాక్ అనేది ఇట్లా రౌండ్ ఇద్ది, అప్పుడు ఈ లాట్ అనేది టైట్ అయ్యిద్ది. లాట్ యాక్టివేట్ చేసి టైట్ చేసేటప్పుడు బ్యాక్ చేసేటప్పుడు ఏదైనా సరే ఫోర్ ఆర్మ్, బైసెప్ ఖచ్చితంగా పడతాయి. మన వాళ్ళు ఏంటంటే అసలు ఓన్లీ బ్యాకే పడాలి, ఎటు నుండి వచ్చింది అసలు రాదు. ఈ ఏరియా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యిద్ది. ఈ ఏరియా బైసెప్ రెండు ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు మాత్రమే బ్యాక్ ఫుల్ టైట్ అయ్యిద్ది. ఇప్పుడు నేను హెవీ వెయిట్తో చేశాను ఆల్రెడీ. హెవీ వెయిట్తో చేసింది నా గ్లూట్స్ చూడండి. నా గ్లూట్స్ ఈ ఎల్బో యాంగిల్ మహా అయితే ఒక 1 ఇంచ్ కదిలినట్టు ఉంటుంది, కానీ అది కదిలిన లెక్కలో ఉండదు. ఎందుకంటే ఈ లోయర్ పార్ట్ అనేది అసలు కదలలేదు. మీకు 1 ఇంచ్ కదిలినట్టు ఉంటుంది, కానీ అది పర్ఫెక్ట్ ఫామ్. అది చేసేటప్పుడు కూడా హ్యాండ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా కాదు, పూర్తిగా వదిలేయాలి. పూర్తిగా వదిలేసి పూర్తిగా లాగాలి. పూర్తిగా హ్యాండ్స్ కిందకి వెళ్ళాలి, పూర్తిగా పైకి లాగాలి. చేసేటప్పుడు మీరు వేరే బార్బెల్ రోయింగ్లో వెయిట్ పెంచితే మీకు నడువులు పోతాయి. అదే కానీ దీంట్లో అనుకో నడువులు ఎక్కడికి నొప్పి రాదు. ఇప్పుడు నేను చేశాను కదా, కొంచెం కూడా నొప్పి లేకుండా చేశా.
ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ ల్యాట్ టార్గెట్ చేసి. మీరు విడిగా ఏదైనా ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చింది, హ్యామ్స్ట్రింగ్స్ పెయిన్ వస్తే టార్గెట్ మజిల్ కాకుండా మిగిలినవన్నీ పడతా ఉంటాయి. అదే ఎట్లా అనుకో, టార్గెట్ మజిల్ ల్యాట్ మాత్రమే ఫుల్ యాక్టివేట్ అయ్యిద్ది, లోయర్ బ్యాక్ అసలు పెయిన్ అనేది కూడా తెలియదు నాకు. నెక్స్ట్ డే మజిల్ యాక్టివేట్ అనేది తెలిసిద్ది అంతే, కానీ లోయర్ బ్యాక్ పడిద్ది, ఎందుకంటే వెయిట్ మొత్తం హోల్డ్ చేయాలి కాబట్టి పొజిషన్లో. ఇంతకుముందు అప్పర్ బ్యాక్కి విడిగా డైరెక్ట్ టార్గెట్ చేసి ఎక్సర్సైజ్ చేసేవాడిని, ఇప్పుడు అట్లా కాదు. ఈ ల్యాట్స్ చేసేటప్పుడే ఆటోమేటిక్గా అప్పర్ బ్యాక్ కూడా పడిద్ది. మనకి డైరెక్ట్గా ఇక్కడ తెలియపోయినా చేసిన తర్వాత తెలిసిద్ది. ఒకవేళ పడవపోయినా ఏం కాదు, ఖచ్చితంగా ఈ రెక్క హోల్డ్ చేయాలంటే ఖచ్చితంగా అప్పర్ బ్యాక్ స్ట్రాంగ్గా ఉండాల్సిందే. ఈ రెక్క బయటికి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ అప్పర్ బ్యాక్ అనేది స్ట్రాంగ్ ఉంటేనే ఈ వెయిట్ మొత్తాన్ని హోల్డ్ చేయగలవు. ఆటోమేటిక్గా అప్పర్ బ్యాక్ కూడా పడిద్ది, ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని హింజ్ మూమెంట్ అంటారు. హింజ్ మూమెంట్ అంటే డెడ్ లిఫ్ట్లో చేసేటప్పుడు ఇది డెడ్ లిఫ్ట్లో చేసేటప్పుడు ఇట్లా యాక్టివేట్ అయింది. మన వాళ్ళు బార్బెల్ రోయింగ్లో డైరెక్ట్గా చేస్తారు, అంటే ఈ రెండు మూమెంట్లు ఒకేసారి వస్తాయి. డైరెక్ట్గా వీళ్ళు హ్యామ్స్ట్రింగ్స్, లోయర్ బ్యాక్, ల్యాట్స్ మొత్తం అన్నీ ఒకేసారి మిక్స్ అయిపోతాయి. టార్గెట్ మజిల్ ఏదైతే ఉందో అదే పడాలి, మిగిలినన్నీ ఇవన్నీ పడకూడదు హ్యామ్స్ట్రింగ్స్ అనేది. ఇప్పుడు చెప్పినవన్నీ కలిపి చేస్తే మీకు ల్యాట్ యాక్టివేట్ అవ్వడానికి కనీసం ఒక 2-3 months అని ట్రై చేయండి. 2-3 months అని ట్రై చేస్తేనే మినిమం ల్యాట్ ఫోకస్డ్గా తెలిసిద్ది. ఇప్పుడు నేనైనా అంతే చేశా. ఈ ఏరియా ఉందా, ఈ ఏరియాతో కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఏరియా నుండి ఈ ఏరియాకి చేసేటప్పుడు మీకు వెయిట్ పెంచే కొద్దీ మహా అయితే ఈ ఫుట్ ఉంది చూసారా, ఈ ఫుట్, ఈ ఫ్రంట్ ఏరియా, ఈ ఏరియా పడిద్ది. ఎందుకంటే వెయిట్ మొత్తం బ్యాలెన్స్ చేయాలి, హోల్డ్ చేయాలి కాబట్టి ఫుట్ మీద కూడా పడిద్ది ప్రెషర్ అనేది. ఇంకంతే, ఇవి చేయగలిగితే చాలు, బార్బెల్ రోయింగ్ సింపుల్గా వచ్చేసినట్టే.